ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్. ఈరోజు అయితే బీన్స్ కర్రీ చేసుకుందాం అండి. బీన్స్ది కొంచెం గ్రేవీ లాగా అంటే ఇగురులాగా కర్రీ చేసుకుందాం. వాటి కోసం అయితే బీన్స్ కట్ చేసి అంటే కొద్దిగా హాఫ్ బాయిల్ చేసుకుందాం అండి, ముందుగా చెప్తున్నాను. తర్వాత టమాటో ముక్కలు దీన్ని కూడా పేస్ట్ చేసుకోవాలి. కొద్దిగా కొబ్బరి, జస్ట్ ఒక 2 లవంగాలు, చిన్న చెక్క, తర్వాత ఒక యాలక్కి, ఇలాగా ధనియాలు, జీలకర్ర ఇవి కూడా పేస్ట్ చేసుకుందాం. ఆనియన్స్, పచ్చిమిర్చి. ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఓకేనండి, స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుందాం. ఓకేనండి, ఒక 2.5 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకుందాం. ఓకేనండి, ఆయిల్ హీట్ ఎక్కింది కదా, సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం. ఆనియన్స్ అవి వేయించుకున్నాం. నెక్స్ట్ ఒక 4-5 పచ్చిమిర్చి కూడా వేసుకోండి. దీన్ని ఒకసారి కలుపుకుందాం. ఇది వేగేలోగా బీన్స్ మనం బాయిల్ చేసుకుందామండి, ఎందుకంటే అలా అయితే తొందరగా కర్రీ రెడీ అయిపోద్ది. కొద్దిగా వాటర్ పోసుకొని హాఫ్ బాయిల్ చేసుకుందాం, మరి కంప్లీట్గా అవసరం లేదు. సో అవి ఉడికితాయి కదా, ఇలాగ మనం మిక్సీ పట్టేసుకుందాం అండి. ఓకేనండి, టమాటా కూడా ప్యూరీ చేసుకుందాం. ఓకేనండి, ఇలా బ్రౌన్ కలర్ వచ్చింది కదా, కొంచెం గోల్డ్ కలర్లో వేసేటప్పుడే కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకుందాం, మరి ఎక్కువ అవసరం లేదు. మరి అన్ని కర్రీలు కూడా మరి అంత డైలీ కూడా అంత స్పైసెస్గా కారంగా తినకూడదు కదండి. కొన్ని ఐటమ్స్లో కారం కొద్దిగా ఘాటుగా తినాలి, కొన్ని మీడియం కారం తింటేనే మంచిది మన హెల్త్కి కూడా. సో బీన్స్ గురించి అయితే చెప్పాల్సిన లేదు. బీన్స్లో కూడా విటమిన్స్ కూడా బాగుంటాయి కదా. సో విటమిన్ A1, C1 ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే బోన్స్ కూడా బాగా దృఢంగా, ఎముకలు గట్టిపడడానికి కూడా బాగా తోడ్పడుతుంది అనేసి అంటారు. ఓకేనండి, ఫ్రై అవుతుంది కదా, ఇప్పుడు టమాటా ప్యూరీ వేసుకుందాం. ఓకేనండి, ఇప్పుడు టమాటా ప్యూరీని వేసేసుకుంటాం. ఇలా అయితే ఈజీగా అయిపోద్ది. అంటే బీన్స్ కూడా హాఫ్ బాయిల్ చేసి రెడీగా పెట్టుకుంటే కర్రీ కూడా తొందరగా అయిపోద్ది మనకి టైం అయినప్పుడు. ఓకే, నెక్స్ట్ ఇందులోనే కొద్దిగా పసుపు వేసుకుందాం. పేస్ట్ వేగుతూ ఉంటుంది కదా, కొద్దిగా పసుపు కూడా వేసుకుందాం. ఇలా పచ్చివాసన పోయే వరకు ఒక 5 నిమిషాలు వేయించుకుందాం. టమాటా పచ్చిది కదా ప్యూరీ, సో పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఒక 5 నిమిషాలు వేయించుకుంటే అప్పుడు మనం ఒక్కొక్కటిగా వేసుకుందాం. ఓకేనండి, పసుపు కూడా వేసుకున్నాం కదా, ఇది వేగుతుంది కదా. ఇప్పుడు 1 స్పూన్ కారం కూడా వేసుకుందాం. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకుందాం. నేనైతే బీన్స్ బాయిల్ చేసేటప్పుడు వేయలేదండి, సో ఇప్పుడే వేస్తున్నాను. చూసి వేసుకోండి, అంచనాగా తెలుస్తుంది కదా. ఇవన్నీ కూడా బాగా కలుపుకొని నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా పేస్ట్, దాన్ని కూడా వేసేసుకుందాం. మసాలాది దీన్ని కూడా ఒక 2 మినిట్స్ ఇలా కలుపుకుందాం. పచ్చివాసన పోయేదా కలుపుకుందాము. బీన్స్ని ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకోవడం. ఓకేనండి, ఇలా బాగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు మనం బీన్స్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి డైరెక్ట్గా ఉంపేసుకుందాం వాటర్తోనే. ఓకేనండి, వాటర్తోనే వేసేసుకుందాం డైరెక్ట్గా. కొద్దిగా కుక్ అయ్యాయి కదా తొందరగా. ఓకేనండి, కొద్దిగా వాటర్ పోసుకుందాం, ఎందుకంటే ఓకేనండి ఒక 50% వరకు మనం ఉడికించేసుకున్నాం కదా. ఒక 50% ఆల్రెడీ బీన్స్ని వేరే గిన్నెలో ఉడికించుకున్నాం కదా. మిగతా 50% ఇగో కొంచెం వాటర్ పోసుకున్నాక కాసేపు మూత పెట్టుకుంటే కంప్లీట్గా 100% కుక్ అయిపోద్దండి. ఓకేనండి, రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక డిష్లోకి తీసుకున్నాం. బీన్స్ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి చాలా ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు. అయితే మీరు కూడా ట్రై చేయండి. మీరు ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నచ్చితే కనుక ఒక లైక్ కూడా చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం.